హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు నేను వీడియోలో మీకు చెప్పబోయేది యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలోని సివి వెళ్తుంది జరుగుతున్నాం. సో ఇది చాలా అద్భుతమైన ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ కంపెనీ డైరెక్టర్ అయినటువంటి దుర్గాదేవి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్కారం సార్. మా ప్రేక్షకులకి ఈ సివి వెళ్తుంది గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్లో మనం హిల్ వ్యూ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుంటాం. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి జహీరాబాద్ సిద్ధాపూర్ అనే విలేజ్ లో ఉంది. మెగా వెంచర్ అండి, 83 acres మెగా వెంచర్. దీంట్లో వచ్చేసి మనం డిటిసిపి అండ్ రేరా అప్రూవల్స్ తో మనం ఇస్తున్నాము. దీంట్లో వచ్చేసి మనకి అందరికి మధ్య తరగతి వాళ్ళకు కూడా అనుగుణంగా ఉండేలా 147 square yards 600 square yards మనము ఇవ్వడం అనేది జరిగింది. అండ్ దీంట్లో వచ్చేసి మనం 5 parks అనేది ఇచ్చాము. 83 acres లో మనం 2 acres 5 parks అనేది ఇచ్చామండి. అండ్ దీంట్లో వచ్చేసి మనం ప్రీ ప్రైమరీ స్కూల్ కి కూడా స్పేస్ ఇచ్చాము. ఎందుకు అంటే 83 acres మెగా వెంచర్ లో మనకి కిడ్స్ అనేది చిన్నపిల్లలు ఉంటే మనం మళ్ళీ బయటికి వెళ్ళడం తీసుకెళ్ళడం అదంతా ఇబ్బంది అవ్వకుండా కిడ్స్ కి ప్రీ ప్రైమరీ స్కూల్ కి అనేది మనం స్పేస్ ఇవ్వడం జరిగిందండి దీంట్లో. అండ్ దీంట్లో వచ్చేసి మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది. మీకు తర్వాత ఫ్యూచర్ లో ఎప్పుడన్నా మీరు ఇల్లు కట్టుకోవాలనుకున్నా కూడా మీరు మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రతి ప్లాట్ కి మనము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పెట్టడం వల్ల ఏంటంటే మీకు ఫ్రీ అవుతుంది కన్స్ట్రక్షన్స్ కి. అండ్ దీంట్లో వచ్చేసి మనం ఇచ్చేది 60 feet అండ్ 40 feet అండ్ 33 feet సిసి రోడ్స్ అనేది ఇస్తున్నామండి. సిసి అంటే సిమెంట్ అండ్ కాంక్రీట్ రోడ్స్ ఇస్తున్నాము. ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి 33 feet ఉంటాయి. పార్క్ దగ్గరలో ఏవైతే మనం 5 parks చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఆ 5 parks దగ్గర వచ్చేసి మనకి 40 feet రోడ్ అనేది ఉంటుంది. అండ్ ఏదైతే మనకి ఎగ్జిట్ గేట్ ఉంటుందో అక్కడ 60 feet రోడ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ సిసి రోడ్స్ అండి అవి. ఇంకా వచ్చేసి మనకి వాస్తు ప్రకారం ఉంటుంది. బ్యూటిఫుల్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది. ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గర 24/7 సెక్యూరిటీ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి స్విమ్మింగ్ పూల్ అనేది ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ అండ్ గేమింగ్ జోన్ పిల్లలకి ఆడుకోవడానికి కానివ్వండి, పెద్దవాళ్ళు వాకింగ్ కి ఎక్సర్సైజ్ కి అందరికీ అనుకూలంగా 5 పార్కుల్లో ఏదో ఒక ప్రత్యేకత అనేది ఉందండి మన దగ్గర. అండ్ దీంట్లో వచ్చేసి మనకి జహీరాబాద్ దగ్గర ఎందుకు ఉంది, మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి జహీరాబాద్ దగ్గర అంటే, జహీరాబాద్ దగ్గర వచ్చేసి మనకి నిమ్స్ ఉందండి. మెయిన్ గా పెద్ద ప్రాజెక్ట్ నిమ్స్ ఉంది. ఏంటి అంటే నిమ్స్ ఫుల్ ఫామ్ వచ్చేసి నిమ్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన అతిపెద్ద ప్రాజెక్టు. 12,635 ఎకరాల్లో దీన్ని నిర్మించడం జరిగింది. దీనికి వచ్చేసి మనకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ 1 kilometer కూడా ఉండదండి. 1 kilometer కి తక్కువనే ఉంటుంది. 1 kilometer డిస్టెన్స్ లో మనకి ఈ హిల్ వ్యూ అనే వెంచర్ 83 acres మెగా వెంచర్ అనేది మనం నిర్మించడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 100 feet ప్రపోజల్ రోడ్ అండి. 100 feet ప్రపోజల్ రోడ్ కి నియర్ లో ఉంటుంది. అండ్ మనకి శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి టెంపుల్ ఉందండి అక్కడ. అది వచ్చేసి 400 years చరిత్ర కలిగిన టెంపుల్, చాలా ఫేమస్ టెంపుల్. ఆ టెంపుల్ కి అతి తక్కువ దూరంలో ఉంటుంది. అండ్ సరౌండింగ్స్ వచ్చేసి మనకి జహీరాబాద్ టౌన్ 10 kilometers లో మనకి జహీరాబాద్ టౌన్ ఉంటుంది. జహీరాబాద్ టౌన్ లో నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయండి. నెంబర్ ఆఫ్ కంపెనీస్ దాంట్లో కొన్ని చెప్పుకోవాలి అంటే మహేంద్ర అండ్ మహేంద్ర ట్రాక్టర్స్ కంపెనీ మనకి per annum 1 lakh ట్రాక్టర్స్ రిలీజ్ చేస్తుంది. మహేంద్ర అండ్ మహేంద్ర అండ్ అబాకో అండ్ హ్యాట్సన్ వరల్డ్స్ #1 ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ అండి. పర్ డే కి 100 tons ఐస్ క్రీమ్ రిలీజ్ అవుతుంది. అక్కడ నుంచి మనకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంత పెద్ద ఫ్యాక్టరీ ఉందండి. దాని తర్వాత వచ్చేసి మనకి సదాశివపేట్ టౌన్ కి దగ్గరలో ఉంది. సంగారెడ్డికి దగ్గరలో ఉంటుంది. అండ్ IIIT అండి, కంది IITకి దగ్గరలో ఉంటుంది. అండ్ అంటే జహీరా మన నిమ్స్ తర్వాత మనకి ఈ ప్రాజెక్ట్ హైలైట్ అవ్వడానికి మెయిన్ పాయింట్ RRR అండి. RRR వచ్చేసి మనకి పెద్దాపూర్ దగ్గర వస్తుంది. పెద్దాపూర్ RRR కి మనకి చుట్టూ మెట్రో కూడా వస్తుందని చెప్తున్నారు. సో దీనికి మనకి రెమ్యూనరేషన్ తొందరగా వస్తుంది. దీంట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనం సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉండగలుగుతాము. సో దీంట్లో ఇన్వెస్ట్ చేసిన ఆలోచించాల్సిన అవసరం లేదండి. థ్యాంక్ యూ. చేంజెస్ చేస్తారు సార్. మీరు ఈ షిల్లు వెంకట గురించి చాలా అద్భుతంగా చెప్పారు. మీ యొక్క సక్సెస్ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మా ప్రేక్షకులు కూడా దీని గురించి మీరు చెప్పినటువంటి విధానంలో వాళ్ళు కూడా దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇంత మంచి ఆపర్చునిటీని మాకు అవకాశం కలిగినందుకు నమస్కారం. థ్యాంక్ యూ సార్.